నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అదే విధంగా ఈ వీడియో పైన జై భవానీ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూసినట్లయితే గనుక వీరు చేస్తున్నటువంటి పనులలో కొంత చికాకులు, పని ఒత్తిడి కారణంగా కాస్త అలసిపోతారు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు అన్నీ కూడా రేపటి నుండి తొలగిపోబోతున్నాయి. మీరు ఏమి చేస్తున్నా కూడా మీ పనుల ద్వారా గొప్ప ఆర్థిక లబ్ధి అనేది పొందే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎప్పటి నుండో మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి వచ్చే అవకాశం చక్కగా కనిపిస్తోంది. ఆర్థిక పరంగా కూడా మీరు పడుతున్న కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక లాటరీ, షేర్ మార్కెట్, వ్యాపారంలో ఇలా ఎన్నో విధాలుగా కూడా మీకు ఆర్థిక లబ్ధి అనేది ఉండబోతోంది. వృషభ రాశి వ్యక్తులకు అదృష్ట యోగం కొనసాగుతోంది. చిత్తశుద్ధితో మీరు పనిచేసి విజయాలను అందుకుంటారు. బ్రహ్మాండమైన శుభ ఫలితాలు మీకు పొందబోతున్నారు. పెద్దల ప్రశంసలు మీకు అందే అవకాశం చక్కగా ఉండబోతోంది. సుఖ సౌఖ్యాలు విపరీతంగా పెరుగుతాయి. సంఘంలో మీకు గుర్తింపు లభించనుంది. గృహ వాహనాది యోగాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలోనూ బాగుంటుంది. కష్టాలు తొలగిపోతాయి. అవరోధాలను మీరు అధిగమిస్తారు. వృషభ రాశి వ్యక్తులకు మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా ఉండేటటువంటి గొడవలు, చికాకులు తొలగిపోతాయి. మీరు మీ భాగస్వామితో దురుసుగా మాత్రం ప్రవర్తించకూడదు. అలా చేయడం ద్వారా మీ మధ్య దూరం పెరుగుతుందే తప్ప ప్రేమ అనేది రెట్టింపవదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు కూడా రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో ప్రేమగా వ్యవహరించండి. ఇక ఇంట్లోని పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు సంతోషకరంగా మారబోతున్నాయి. కుటుంబంలో ఉండే మనస్పర్ధలన్నీ కూడా తొలగుతాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం అనేది మీకు ఈ సమయంలో ఏర్పడబోతోంది. కెరియర్ పరంగా కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకోండి. ఆర్థికంగా మీకు మంచి ఎదుగుదల కనిపిస్తోంది. విదేశాలలో ఉద్యోగం పొందడం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా చక్కగా ఫలిస్తోంది. విద్యార్థులకు విద్యకు సంబంధించి కూడా ఇప్పుడు పనులు పూర్తి కాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారస్తులకి కూడా ఈ సమయం చాలా సులువుగా మారనుంది. పని ఒత్తిడి తొలగుతుంది. అధిక లాభాలు పొందుతారు. అదేవిధంగా మీరు విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొనే సూచనలుంటున్నాయి. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి విఘ్నేశ్వరాష్టక పారాయణ చేయండి. ఇక అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేస్తే శుభ ఫలితాలు అందుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.